చేసిన పరిశ్రమలు తీసుకొచ్చిన చరిత్ర మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని. చిన్నప్పుడు 10th క్లాస్ పేపర్ లీక్లో టీచర్లు జగన్ని చితకబాదారంట. అందుకే టీచర్లు చూస్తే ఆయన చాలా కోపం, కక్ష. అధికారంలో ఉన్నప్పుడు మద్యం షాపుల ముందల కాపులాగా నిలబెట్టారు ఆయన టీచర్ని. ఏకంగా మనం డిఎస్సి విడుదల చేస్తే 226 కేసులు ఆ డిఎస్సి పైన వేశారు. ఎవరు ఊహించిన విధంగా 150 రోజుల్లో 16,347 పోస్టులు భర్తీ చేసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. నిన్న ప్రెస్ మీట్ నేను చూసా. జగన్ నన్ను ప్రశ్నించట్లేదు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు, రిజర్వేషన్ని ప్రశ్నిస్తున్నారు, రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఈ సభాముఖంగా జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సి పూర్తి చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఘనత మాది. మళ్ళీ డిఎస్సి నిర్వహిస్తాం. నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జగన్కి కనీసం దేశభక్తి అన్న కూడా లేదు. మేమందరం పోరాడి పెద్ద ఎత్తున సాగర్ డిఫెన్స్ అన్న పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. వాళ్ళు ఏకంగా భారతదేశం డిఫెన్స్ కోసం బోట్లు తయారు చేసే పరిశ్రమ. కావల్లో కనీసం 1000 మంది మత్స్యకారుల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమను మేము తీసుకొస్తే ఏకంగా వాళ్ళపైన ఆరోపణలు చేసి ఆ పరిశ్రమను కూడా తిప్పి పంపించాలని ప్రయత్నించారు. ఇప్పుడు విశాఖ ఉక్కు పైన కూడా మాట్లాడుతున్నారు. 2 సార్లు విశాఖ ఉక్కు సంక్షోభంలో పడితే ఆ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిన ఘనత చరిత్ర ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఆనాడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పోరాడి విశాఖ ఉక్కుని ఒక్కసారి కాపాడారు. దాని ముందల వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మళ్ళీ విశాఖ ఉక్కుని మనం కాపాడుకుంటాం జరిగింది. మన విశాఖ ఉక్కులో ఒక యాక్సిడెంట్ జరిగింది. 9 మంది కార్మికులు చనిపోయారు. యాక్సిడెంట్ జరిగిన 3 గంటల్లో హోంమంత్రి గారు అక్కడికి వెళ్ళారు. 6 గంటల్లో కేంద్ర ఉక్కు శాఖ మార్చులు వచ్చారు. 12 గంటల లోపల ఏకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను కూడా వెళ్తాం జరిగింది. అక్కడ కార్మికులు కలిసాం, చనిపోయిన కుటుంబాలని పరామర్శించాం. వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చాం, కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునేదానికి రాలేదు, శాశ్వతంగా మీ కుటుంబానికి అండగా నిలబడడానికి మేము వచ్చామని చెప్పాం. ఫుల్ టైం ఎంప్లాయీస్కి ఇప్పుడు ఏకంగా 2 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకి ఆదుకుంటాం జరిగింది. కాంట్రాక్ట్